హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆల్ అబౌట్ ఫుడ్ అండ్ గార్డెనింగ్. ఈరోజు మనము మునగ హార్వెస్ట్ చేద్దాము. టెర్రస్ గార్డెన్లో మునగ చెట్లు పెద్ద పెద్ద డ్రమ్స్లో పెడుతూ ఉంటారు, ఎందుకంటే అవి హైట్ పెరుగుతాయి కదా అని. మన గార్డెన్లో నేను చిన్న కంటైనర్స్లో, చిన్న కుండీల్లోనే పెంచాను. అవి ఎలా పెంచాను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాము. పదండి. మన గార్డెన్లోని మొక్క గురించి మాట్లాడుకుందాం. హార్వెస్ట్ చేసినవి కూడా మీకు చూపిస్తాను. కాకపోతే అంతకుముందు ఎవరైతే టెర్రస్లో, మిద్దె తోటలో మునగ మొక్క పెంచాలనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. మునగలో మొత్తంగా 3 రకాలు ఉంటాయి. ఒకటి విత్తనంతో పెరిగింది, ఇంకొకటి అంటు మొక్క, ఇంకొకటి ఏమో హైబ్రిడ్ వెరైటీ. విత్తనంతో పెరిగిన మొక్క అయితే మినిమం 8 నెలల నుంచి 1 సంవత్సరం వరకు పడుతుంది మీకు పూత స్టార్ట్ అవ్వడానికి. అదే అంటు మొక్క అనుకోండి, 4 నెలల నుంచి 6 నెలలు ఆ సమయం అయితే పడుతుంది. హైబ్రిడ్ వెరైటీ అని ఒకటి ఉంటుంది. హైబ్రిడ్ వెరైటీ కరెక్ట్గా 6 నెలలు అయ్యేటికి మొక్క చిన్న సైజుగానే ఉంటుంది. మీరు చిన్న చిన్న కుండీల్లో పెట్టుకోవచ్చు. 6 నెలలు అయ్యేటికి పూత విపరీతమైన కాత ఉంటుంది. సో మీకు ప్లేస్ కింద ఎక్కువగా ఉంటే మీరు విత్తనంతో పెరిగిన మొక్కను పెంచుకోవచ్చు, లేదా అంటు మొక్కలు అన్ని నర్సరీస్లో కూడా ఉంటాయి. హైబ్రిడ్ వెరైటీ దొరికితే మాత్రం మీరు టెర్రస్ గార్డెన్లో పెంచుకోవచ్చు. మీకు పొలాలు, తోటల్లో వేసుకోవాలన్నా కూడా చాలా చాలా బాగుంటుంది ఆ వెరైటీ. మునగ మొక్కల్లో నేను గమనించింది ఏంటంటే, ఒకటే మొక్క ఉన్నప్పుడు, అది కూడా ఎక్కువగా హైట్ పెరిగినప్పుడు, ఒక 6 feet కన్నా ఎక్కువ పెరిగిందంటే మాత్రం ఖచ్చితంగా ప్రూనింగ్ చేయాల్సిందే. ఓవర్గా హైట్ పెరిగినప్పుడు ఏంటంటే, ఏదైతే ఎక్కువగా గాలి వస్తూ ఉంటుందో దానివల్ల ఈ పూతంతా రాలిపోతూ ఉంటుంది. అదొక ప్రాబ్లం. అయితే ఒకటే మొక్క ఉన్నప్పుడు మీకు కాత అనేది చాలా తక్కువ వస్తుంది. కొన్ని సందర్భాల్లో మొక్క పెట్టిన కొత్తల్లో మాత్రమే మనకి ఎక్కువగా కాత అనేది వస్తుంది. 2 మొక్కలు ఉన్నప్పుడు పాలినేషన్ బాగా జరిగి ఎక్కువగా మనకి ఈల్డ్ అనేది మనం తీయగలం. చూస్తున్న ఈ మొక్క కొంచెం పెద్ద మొక్క, అంటే ఆల్మోస్ట్ దీనికి 4.5 to 5 years అంత వయసు ఉంటుంది. ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో హైబ్రిడ్ మొక్కలని. ఇది హైబ్రిడ్ విత్తనం. మొక్క పెట్టిన ఒక 5 months to 6 monthsలో కంప్లీట్గా పూతొచ్చి ఎన్ని కొమ్మలు ఉన్నాయో అన్ని కొమ్మలకి కూడా మనకి ఈ మునక్కాయలు అనేవి వస్తాయన్నమాట. ఆ చిన్న మొక్కకే అప్పట్లో ఒక 15 to 20 కాయల వరకు వచ్చాయి. తర్వాత అలా ఒక 2.5 years వరకు కంప్లీట్ బాగా వచ్చింది. తర్వాత మొక్క ఎప్పుడైతే పెరుగుతూ వెళ్తుందో అప్పుడు ఆ ఈల్డ్ అనేది తగ్గింది. తర్వాత నేను ఒక 1 yearగా పెద్దగా దీన్ని పట్టించుకోలేదు. ఎక్కడో చిగురు రావటం, ఒక్క కాయ లేదా 2 అంతకంటే వచ్చేది కాదు. దీని తర్వాత మీకు ఇక్కడ పక్కన ఒక షెడ్లా కనపడుతుంది చూడండి, రేకులో వేసి. అది కన్స్ట్రక్షన్ అయి చేసినప్పుడు పక్కన పెట్టేసాము. అసలు ఈ చెట్టు అయిపోయిందని అనుకున్నాను. ఎందుకంటే ఈ పందిరి అంతా పడిపోయినప్పుడు ఒక పక్కకి ఇది ఒరిగిపోయింది. పెద్ద వాటర్ ఇచ్చింది లేదు, సాయిల్ కూడా చాలా వరకు పక్కకు వెళ్ళిపోయింది. అది చూస్తున్నారు కదా, అన్నీ ముదురు కొమ్మలు. సో ఇంకా ఈ చెట్టుని తీసేద్దాము అనుకునే టైంలో ఈ పందిరి అంతా మళ్ళీ సెట్ చేసి చూస్తే ఆ రూట్ సిస్టమ్ అనేది పైనే ఉంటుంది. ఏంటంటే మునగ చెట్టుకి ముఖ్యంగా ఎప్పుడు డీప్ రూట్, అంటే రూట్లు ఎక్కువగా వేర్లు చాలా లోతుకి వెళ్ళవు, ఆ పైనే ఉంటాయి. సో చిన్న కుండీ చూస్తున్నారు కదా, ఇది ఎంత 16 inches పాట్ అనుకుంటాను. ఆ పాట్లోనే గత 5 ఏళ్ళుగా ఈ మొక్క నేను పెంచుతున్నాను అంటే మీరు ఒకసారి ఆలోచించవచ్చు. పెద్ద పెద్ద డ్రమ్ములు లాంటివి మునగ చెట్టుకి అక్కర్లేదు. మీరు ఫర్టిలైజర్స్ ప్రాపర్గా ఇవ్వాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సమ్మర్లో వీటికి హార్డ్ ప్రూనింగ్ అనేది చేయకండి. మార్చి నుంచి జూన్ ఎండింగ్ వరకు మొక్క చిగురు పెద్దగా వచ్చినా రాకపోయినా కూడా ఆ టైంలో మీరు ప్రూనింగ్ అనేది చేయకూడదు. ఎందుకంటే అలా చేయడం వల్ల మొక్క చనిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే వర్షాలు పడతాయో లేదా ఇప్పుడు చలికాలం, ఇలాంటి టైంలో మీరు ప్రూనింగ్ చేసి ఫర్టిలైజర్స్ ఇస్తే మొక్క హెల్తీగా పెరుగుతుంది. నీమ్ ఆయిల్ స్ప్రే ఎవ్రీ మంత్ లైట్గా స్ప్రే చేయాలి. అండ్ కౌ మాన్యూర్ మీరు ఫర్టిలైజర్గా ఇస్తే మునగ పూత, కాపు కూడా బాగా వస్తుంది. హార్వెస్ట్ చేసిన వీడియో మిస్ అయిందండి. ఇప్పుడు నా చేతిలో మీరు 7 to 8 మునక్కాయల వరకు చూడొచ్చు. నేను చూపించిన అదే చిన్న కుండీల్లో మునగ చెట్లు నేను పెంచుతున్నాను. సో మీరు కూడా చిన్న కుండీల్లోనే మునగ చెట్లు పెంచవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో హ్యాపీగా అడగచ్చు. సీ యూ అగైన్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. టిల్ దెన్, హ్యాపీ గార్డెనింగ్.